please settle. All officers settle again. ఆర్థిక మంత్రి బయ్యాల కేశవ్ గారికి వినతి పత్రం ఇస్తున్నాము. ఏపీ రైతు సంఘము గారికి కాపీ ఇచ్చాను, నేను మీకు పంపించమని చెప్పి. హెచ్ఎల్ఎంసీలో ఆ కాపీ దీంట్లో ఇప్పుడే ఆయన అయితే మీ ఎఫెక్టివ్గా మీకు చేస్తాడని. వర్క్స్ రికమెండెడ్ ఫర్ డిస్క్లోజర్ షల్ నాట్ బి ప్రపోజ్డ్ ఫర్ రీశాంక్షన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. జీవో నంబర్ 365/87/2020 మోడర్నైజేషన్ చేపట్టకూడదు, ఏ పనులు చేపట్టకూడదు అంటూ ప్రభుత్వం నిషేధం విధించినటువంటి విషయం. దీన్ని తప్పకుండా రద్దు చేస్తాం. దాంట్లో ఏ మాత్రం కూడా భేషజాలకు పోము. మేము ఈ జిల్లాలో మోడర్నైజేషన్ చేయాలంటే ఇంక నీటి విలువను ఇంకెక్కడ కాపాడుకుంటాం? ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి దాంట్లో టాప్ ప్రయారిటీ ఇస్తారు. ఆయన దృష్టికి కూడా పోయినది, మా దృష్టికి కూడా ఇవ్వాలే వచ్చింది. గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల లిస్ట్ ఎట్లుంది అని అంటే మీరు చూశారు, నిన్న చూసాం. వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. పెట్టుకున్న వాలంటీర్ వ్యవస్థని కాంట్రాక్ట్ కూడా రెన్యూ చేయాల. మీ అందరికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళని తొలగించేసినారు. వాళ్ళ కాంట్రాక్టర్లు వాలంటీర్లు అనే వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగమే లేదు, ప్రతి సంవత్సరము రెన్యువల్ చేసుకునే రకంగా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ఆగస్టుతో ఎక్స్పైర్ అయిపోతే ఆగస్టు నుంచి ఏ రకమైనటువంటి అగ్రిమెంట్లు కూడా రెన్యూ చేయకోకుండానే వాళ్ళకు 3-4 నెలలు జీతాలు ఇచ్చారు. ఆగస్టు 23, ఈ ఆగస్టు కాదు, ఆగస్టు 23కే వాళ్ళ టెన్యూర్ అయిపోయింది. జీతాలు ఇచ్చి తర్వాతే ఈరోజు అధికారులందరికీ గుర్తుకొచ్చింది, అయ్యో ఇది ఎక్స్పైర్ అయిపోయింది. ఈరోజు క్యాబినెట్ ముందుకు తెచ్చారు, సార్ చేసిన తప్పును సరిదిద్దండి అని. లేనటువంటి వాలంటీర్లతో రాజీనామాలు చేయించారు, వాటిని ఆమోదించారు. అది ఇంకా మరీ విచిత్రం. వాళ్ళకి ఉద్యోగంలోనే లేదా. ఈరోజు వాలంటీర్లు ఉద్యోగంలో ఉన్నట్ట లేనట్ట? అదే తను నమ్ముకుని తాను ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటీర్లు కూడా మోసమైన విషయాన్ని గుర్తించాలి. ఆ జీవో ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది, మేము తొలగించలేదు. మాకు కూడా సర్ప్రైజ్. నిన్న వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రక్రియలో అధికారులు బయటకు తీసుకొచ్చారు. ఎందుకు జీతాలు ఇచ్చారు అగ్రిమెంట్ లేకుండా? లేని ఉద్యోగాలకి జీతాలు ఇచ్చినారు, లేని ఉద్యోగాలకి రాజీనామాలు చేశారు. సరిదిద్దాం అని చెప్పి నిన్న ముందుకు తెచ్చారు. అయ్యా ఇది ఇంత షార్ట్ టర్మ్లో కాదు, అసలు ఏంటి అనేటువంటిది డీటెయిల్ రిపోర్ట్ పెట్టండి, చూస్తామని చెప్పి నిన్న వాయిదా వేయడం జరిగింది. ఇది పరిస్థితి. ఈ నిషేధాన్ని కూడా ఖచ్చితంగా 5 ఏళ్ళు అనేటువంటిది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా ఆయన తరఫున మేము హామీ ఇస్తున్నాం. ఆయన అనంతపురం జిల్లాలో ఇట్లాంటివి యాక్సెప్ట్ చేయడు, దాన్ని మారిటోరియాన్ని కూడా తొలగిస్తాం. డీటెయిల్డ్ చెప్పాను, డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నా. వాళ్ళు ఈరోజు ఉద్యోగంలో లేనట్టుగా ఉన్నారు. అసలు ఏం జరిగింది? సడన్ గా తెచ్చి క్యాబినెట్ లో మేము పెడుతున్నప్పుడు ఏంటి అనేది డీటెయిల్డ్ రిపోర్ట్ మనం వచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఏ కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు, కాలేదు. దాన్ని మొత్తం కళ్ళెదురుగా గేట్లు కొట్టుకుపోయినా కూడా తిరిగి చూడనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది, ప్రాజెక్ట్ కింద 5 ఊళ్ళు కొట్టుకుపోతే కూడా ఒక నాయకుడు వల్ల మేము ఒక కాలం గడ్డి పడితే యావత్ మంత్రివర్గము బురదలో నిలబడి పనిచేశాము. పరిమితులు చాలా ఉన్నాయి, నిధులు లేకపోయినా. ఇంకా ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం కూడా చెప్పాలి. కలామిటీ రిసోర్స్ ఫండ్ ఉంటుంది, విపత్తు నిధి, కేంద్రం ఇచ్చేటువంటి విపత్తు నిధి. కేంద్రం లెక్కల్లో ఇంకా ఆంధ్రప్రదేశ్లో 2001 కోట్లు ఉన్నాయి, 2100 కోట్లు ఉన్నాయి అనేటువంటిది కేంద్రం నిధుల్లో ఉంది. మీకు డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, మీరు వాడుకోండి అని కేంద్రం చెప్తుంది. ఇక్కడికి వచ్చి చూస్తే మా ఖజానా ఖాళీ. ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చాం, ఏంటి రిపోర్ట్. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడారు కదా, దాని మీద పత్రికల్లో కూడా వచ్చింది కదా. విపత్తు నిధుల్ని కూడా వాడేశారు. కేంద్రం లెక్కలో మీరు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం ఏం చెప్తుంది, మీరు వాడుకోండి అంటుంది. ఉంటే కదా వాడుకోవడానికి.
2,000 కోట్లు ఎక్కడికి పోయింది, ఎక్కడికి డైవర్ట్ అయిందో తెలియదు. కానీ ఇప్పుడు ఆ 2,000 కోట్లలో 1,000 కోట్ల 1,200 కోట్ల ఎంత ఖర్చు అయినా అవన్నీ మా ఖజానా నుంచి మళ్ళీ మేము ఇచ్చుకోవాలి. ఇంకా విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి లాస్ట్ ఇయర్లో 1,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇట్లానే ఖర్చు పెట్టారు. కనీసం ఆ అకౌంట్ సబ్మిట్ చేసి ఉంటే కూడా ఈరోజు వాళ్ళు వాడుకున్న డబ్బులకి అకౌంట్ సరిపోయింది, అది లేదు. ఇంకొక 600 కోట్ల మధ్యలో ఖర్చు పెట్టాం. నేను మొన్న నైట్ కూర్చొని ముఖ్యమంత్రి గారు విజయవాడ జరిగిందన్నాక రాత్రి 12:30 దాకా కూర్చొని మొత్తం దాని మీద డీటెయిల్స్ ఇంతే కనపడ్డాయి. ఇంకొక 600 కోట్లు అకౌంట్ సబ్మిట్ చేయలేదు. అంటే అకౌంట్ సబ్మిట్ చేస్తే కేంద్రం ఈరోజు మన అకౌంట్ జీరో అయ్యేది. మళ్ళీ అదనంగా అంతో కేంద్రానికి కూడా వెసులుబాటు ఉండేది సాయం చేయడానికి. మనం ఒక్కటే కాదు కదా, అకౌంటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది కదా. నిధులు ఉండగా వాళ్ళు అదనంగా ఇవ్వలేనటువంటి పరిస్థితిని వాళ్ళకి కల్పించారు. ఖర్చు పెట్టి అకౌంట్లు చూపించలేదు. వీళ్ళేమో వాళ్ళకి ఇచ్చినటువంటి నిధుల్ని పక్కన దారి పట్టించారు. ఆర్థిక అరాచకాలకి ఎండ్లెస్ అయిపోయింది. ఈ కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయినటువంటిది. ఏదైనా గాడిని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మా కమిట్మెంట్ రాయలసీమలో ప్రతి ప్రాజెక్టుని ఎట్లా తీసుకుపోవాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మా ఎమ్మెల్యేల వరకు ఉన్నటువంటి ఆలోచన. చిత్తశుద్ధితో పనిచేస్తాం. మాకున్న పరిమితులు ఏంటో మాకు తెలుసు. ఈరోజు మా ముందు 1,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి తప్ప 1,000 కోట్ల నిధులు లేవు. అయినా సరే వీటిని ఏ రకంగానైనా ఇంప్లిమెంట్ చేసే దిశగానే మా ఆలోచనలు జరుగుతాయి. థ్యాంక్ యూ.